ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గాక అనే మాట వినబడితే వెంటనే సంఘమంతా కలిసి పలకవలసిన మాట, దేవునికి మహిమ కలుగు గాక. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, దేవుని పొలంలో నా తోటి వారైన సేవకులకు ప్రభువు పేరిట వందనాలు. దేవుడు మీ అందరికీ తోడేయుండును గాక. కొరంథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చదువుకొని నేటి దేవుని హృదయాలోచన నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కొరంథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము అని రాయబడింది. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షణ గలవారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులము అని లేఖనం సెలవిస్తుంది. యేసుని ఎందుకు నమ్ముకున్నావు అంటే, ఈ లోకంలో బ్రతికేద్దామనే నమ్ముకుంటున్నాను. యేసుని ఎందుకు నమ్ముకున్నావు అంటే, ఆయన నమ్ముకుంటే అన్నీ దొరుకుతాయని నమ్ముతున్నాను. యేసుని ఎందుకు నమ్ముకున్నావు అంటే, ఆయన నా కష్టాలను తొలగించేవాడని నమ్ముకున్నాను. అయితే లేఖనం చెబుతుంది, అందుకే నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే ఒకరోజు మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము అంట. వాస్తవానికి మీ అందరికీ దేవుడంటే ప్రాణం, దేవుడంటే మీ అందరికీ ప్రేమ. ఎంత ప్రేమ ఉందో మీలో, దేవుని పట్ల ఎంత ప్రేమ ఉందో దాన్ని మీకే అర్థం కాకుండా, జ్ఞాపకంలో లేకుండా, స్పృహలో లేకుండా సాతాను పలుమార్లు మిమ్మల్ని శోధించి దేవుని పట్ల మీకెంత ప్రేమ ఉందో మీకే స్పృహ లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు నేను దాన్ని నిరూపిస్తాను. మీ అందరికీ దేవుని పట్ల విపరీతమైన ప్రేమ, మీ ప్రాణం కంటే ఎక్కువగా మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. మీకున్న సమస్తం కంటే ఎక్కువగా మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. కానీ చాలాసార్లు ఆ ప్రేమ ముందుకు రావట్లేదు, కనబడట్లేదు, మీ విశ్వాసంలో కనబడట్లేదు. నేను మిమ్మల్ని మాట అడగాలనుకుంటున్నాను, నాకు సమాధానం చెప్పండి. దేవుడు ఇచ్చేవి కావాలా, దేవుడే కావాలా? కొంచెం గట్టిగా. రైట్. దేవుడే కావాలి అని మీరు అన్నారు కాబట్టి మళ్ళీ మాట మార్చారు కదా. ఓకే, దేవుడే కావాలని మీరే అన్నారు కాబట్టి దేవుడు ఇచ్చేవి కాదు, దేవుడే కావాలి. అయితే ఇన్నాళ్ళు మీరు అడిగినవి, ప్రార్థించినవి, కోరుకున్నవి, మొక్కుకున్నవి, ఆశీర్వాదాలు, ప్రమోషన్లు, గర్భఫలాలు, సొంత ఇళ్ళు, స్వస్థతలు, ఏమేమి అడిగారో మీరు దేవుణ్ణి, అవన్నీ యేసునామంలో నెరవేరకపోయినా పర్వాలేదు గాక. ఇప్పుడు కొందరికి భయం స్టార్ట్ అయింది. ఈ చివరి కూటానికి రాకపోతే బాగుండేమో, మన నోటి నుండే ఆమేనని పలికించి మన ఆశీర్వాదపు ద్వారములను మూయించేస్తున్నాడే. ఇంకొందరికి ఆమెన్ అన్నారు చూశారు, ఈ కొందరు ఆమెన్ పోయినాయి, ఇంకా అన్ని పోయినాయి. నాతో ఆమెన్ అనిపించాడు, అన్నీ పోయాయి ఇంకా అని కొంచెం దిగులు ఆవరిస్తుంది వారిలో. ఇంకొందరికి ఏమనాలో తెలియక ఇంకేదో ఒకటి అంటాడు కదా అని ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి నేను సెంటెన్స్ పూర్తి చేయలేదు, నేను సెంటెన్స్ని పూర్తి చేయలేదు. నేను ఇంకొక మాట పక్కన పెట్టి గాక అన్న తర్వాత మీలో కొందరు ఆందోళన పడ్డారు, కొందరు ధైర్యం చేసి ఆమెనన్నారు, ఇంకొందరు ఎదురు చూస్తున్నారు. మీరే చెప్పండి, మీకు దేవుడు కావాలా, మీరు అడిగినవన్నీ దేవుడు ఇవ్వడం కావాలా? మళ్ళీ అదే మాట మీద ఉన్నారు మీరు.
మీకు దేవుడే కావాలి, దేవుడిచ్చేవి కాదు అన్నారు. కాబట్టి ఇప్పుడు నేను అన్నట్లు మీరు ఇప్పటి వరకు అడిగినవన్నీ దీవెనలు, ఆశీర్వాదాలు, మొక్కులు, కోరికలు, ప్రమోషన్లు, వాటెవర్ మీరు ఏదైతే అడిగారో అవన్నీ నెరవేరకపోయినా పర్వాలేదు, కానీ ప్రతి నిమిషం ఇప్పటి నుండి దేవుడు పక్కనే ఉండుగాక. అంత గట్టిగా అన్నారు? ఆమేన్. ఒకసారి ఆమేన్ అంటూ కుడి చేతిని ఎత్తుతారా? ఎంత బాగుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కగా ఉంది. ఇంకొకసారి ప్రైజ్ ది లార్డ్. అంత ధైర్యం వచ్చేసింది మీలో? అంత ధైర్యంగా ఆమేన్ అన్నారేమిటి? నేను అడిగినవి నా దేవుడు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆయన నా పక్కనుంటే చాలని నీ మనస్సాక్షి చెబుతుంది, నీ మనస్సు కోరుకుంటుంది. ఇప్పుడు అర్థమైందా నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో? నువ్వు అడిగినవి ఇవ్వకపోయినా నువ్వు బాధపడవు, కానీ ఆయన పక్కనుండాలని నువ్వు కోరుకుంటున్నావు. ఇంత ప్రేమ ఉంది మీకు దేవుని పట్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మీకు దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి, దేవుని ప్రేమను బట్టి ధైర్యం చేసుకోండి. శ్రమలు, కష్టాలు, బాధలు వస్తుంటాయి, పోతుంటాయి. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు. దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. దాన్ని చూస్తూ ఈ లోకంలో మనం బ్రతికితే భ్రష్టులం అయిపోతాం. శ్రమలకు భయపడి దేవునికి నచ్చినట్లు ఆలోచించడం మానేస్తూ ఉంటాం మనం చాలాసార్లు. చూసారా మీలో దేవుని పట్ల ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు మీకు అర్థమైందా? మీరు దేవుడిచ్చే వాటిని ప్రేమిస్తున్నారా, దేవుణ్ణే ప్రేమిస్తున్నారా? మీరు దేవుణ్ణే ప్రేమిస్తున్నారు. సరే, దేవుని పట్ల మీకు ఇంత ప్రేమ ఉంది కదా, అవునా? ఈ రాత్రి ఇప్పుడు ప్రేమ ఉందని నిరూపించాను. ఇప్పుడు ఆ ప్రేమనే నిరూపిస్తాను. ఏమన్నాను నేను? ఇప్పటి వరకు మీకు దేవుని ప్రేమ ఉంది అని నిరూపించాను. ఇప్పుడు ఆ ప్రేమని నిరూపించుకుందాం. ఈ రాత్రి దేవుడు మీ దగ్గరకు వచ్చి, నేనంటే ప్రేమ అన్నావు, నేను లేకుండా ఉండలేనన్నావు, నేనే కావాలని ఎన్నోసార్లు ఏడ్చి ప్రార్థించావు. అయ్యా, ఈ లోకం వద్దు, ఈ ధనం వద్దు, ఈ మనుషులు వద్దు, నాకు నువ్వే కావాలయ్యా అని అడిగావు. ఈ రాత్రి నేను చెయ్యి జాపుతున్నాను, నాతో వచ్చేస్తావా అని దేవుడు చెయ్యి జాపితే ఎంతమంది రెడీగా ఈ రాత్రి వెళ్ళిపోవడానికి ఉన్నారో చెప్పండి. నేను ఆమేన్ అంటాను. ఈ రాత్రి వెళ్ళిపోవడానికి రెడీయా? ఈ రాత్రి దేవునితో చేయబట్టుకుని వెళ్ళిపోతారా? ఎంతమంది రెడీగా ఉన్నారు? అది ఆ కొన్ని చేతులు చూడండి, భయం ఆవరించింది ఆ ముఖంలో. సరే, ఎలాగో అలాగా బ్రతికేద్దామని ఆయన్ని నమ్ముకుందామని వస్తే వెళ్ళిపోతావా అంటాడు ఏమిటండి నా? చూడండి, మనలో చాలా మంది చెయ్యెత్తలేకపోయారు. అక్కడక్కడ చాలా మంది చెయ్యెత్తలేకపోయారు. కారణం ఏంటో చెప్పిన? భయం. ఏంటో తెలుసా భయం? ఈ లోకంలో మనకు ఎన్నో బంధాలు అటాచ్ అయి ఉన్నాయి. ఈ లోక బంధాలు మనకు ముడిపడి ఉన్నాయి. వాటిని విడిచిపెట్టి వెళ్ళాలంటే మనకు మనసొప్పదు. పక్క రాష్ట్రానికి, పక్క దేశానికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండాలంటే మన వాళ్ళని విడిచిపెట్టి చాలా పెద్ద సవాల్ అది. అలాంటిది శాశ్వతంగా వెళ్ళిపోవడం అంటే అది అయ్యే పనేనా? మనం పుట్టగానే మనకు అమ్మకు బంధం ఏర్పడుతుంది కదా. ఇదిగోండి, అవునైతే ఇలాగనండి, కాదైతే ఇలాగనండి. అలా ఉంటారేంటండి? బిడ్డ పుట్టగానే అంటే మనం పుట్టగానే మన అమ్మతో బంధం ఏర్పడింది. కొంచెం పెద్దవాళ్ళం అయ్యాం, నాన్నతో బంధం ఏర్పడింది. ఇంకా కొంచెం పెద్దవాళ్ళం అయ్యాం, అన్నదమ్ములతో బంధం ఏర్పడింది. ఇంకా కొంచెం పెద్దవాళ్ళం అయ్యాం, స్నేహితులతో బంధం ఏర్పడింది, బంధువులతో బంధం ఏర్పడింది. చదువు, ఉద్యోగము, వివాహమైతే భార్యతో బంధం ఏర్పడింది, ఆస్తిపాస్తులు,
సంపాదించిన దానితో బంధం ఏర్పడింది. ఇన్ని బంధాలతో ముడిపడి ఉంటే ఆయన రమ్మనగానే చెయ్యి చాపడానికి మనసు వస్తుందా మనకి? రాదు. ఈ రాత్రి వెళ్తావా అంటే ఒక అబ్బాయి అంటాడు, అన్నయ్య కొత్తగా పెళ్ళయింది అన్నయ్య. అప్పుడే వెళ్ళిపోమంటే అలాగా? ఓ వృద్ధాప్యంలో ఉన్న తల్లి ఇలా అంటుంది. ఒకరోజు నేను ఇలాగే అడిగితే ప్రార్థన చేయించుకోవడానికి నా దగ్గరకు వచ్చి, నాయన గవర్నమెంట్ వాళ్ళు స్థలం ఇచ్చారు, అది కట్టుకొని ఓపెనింగ్ చేసి అప్పుడు పోతాను ఆయన అంటుంది. ఎప్పుడంట? నేను అడిగాను, అమ్మా నువ్వు ఇల్లు ఓపెనింగ్ చేసుకుని పోతే దాంట్లో ఎవరు ఉండేది? మనకు నచ్చింది జరగడమే కావాలనుకుంటుంది మన మనస్సు. ఎప్పుడైతే ఆయనకు నచ్చిందే నీకు నచ్చుతుందో నువ్వు ఒక స్టేట్మెంట్ ఇస్తావు, నీవిచ్చే మహిమ ముందు ఈ శ్రమలు ఎన్నదగినవి కాదు, ఈ లోక బంధములన్నీ నీ బంధం ముందు ఎన్నదగినవి కావు అంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, మీరందరూ ఒకసారి ఇలా చేయబండి, మీకు ఒక విషయం అర్థమయ్యేటట్టు చేస్తాను. వండర్ఫుల్, ప్రైజ్ ది లార్డ్. చెయ్యి ఊపిన వారిని దీవించు ప్రభువా. ఇప్పుడు ఊపుతారు నాకు చెప్ప ఒకసారి. మీరు కూడా ప్రైజ్ ది లార్డ్. ఆయన ఊపుతున్నాడు ఆల్రెడీ కింద, ఆయన ఊపక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. రైట్, ఇప్పుడు చెప్పండి, మీరు ఇలా చెయ్యి ఊపారు కదా, మీలో నుండి మీ ఆత్మ బయటికి వెళ్తే మీ శరీరాలు కదులుతాయా? అమ్మా, మీ ఆత్మ బయటికి వెళ్తే మీ శరీరం కదలదు కదా. ఈ శరీరం ఎక్కడ తయారవుతుంది? ఈ శరీరం ఎక్కడ తయారవుతుంది? తల్లి గర్భంలో తయారవుతుంది. అందరు మాట్లాడండి, ఎక్కడ తయారవుతుంది? వెరీ గుడ్, తల్లి గర్భంలో తయారవుతుంది. ఆత్మ ఎవరు తయారు చేస్తున్నారు? దేవుడు తయారు చేస్తున్నాడు. ఓకే, ఆత్మ ఎక్కడ తయారవుతుందనే ప్రశ్నకు జవాబు ఇంకా గొప్పది, అది వాక్య మర్మం. దాన్ని ఇప్పుడు ధ్యానించుకుంటే సమయం సరిపోదు. ఆత్మను దేవుడు పరలోకంలో కానీ, పరదేశిలో కానీ, ఆకాశంలో కానీ తయారు చేయట్లేదు. మన ఆత్మలను దేవుడు ఈ భూమి యొక్క గర్భంలో తయారు చేస్తున్నాడు. ఎక్కడ తయారు చేస్తున్నాడు? ఈ భూగర్భంలోనే తయారు చేస్తున్నాడు ఆయన. ఈ మాట ఎక్కడుంది బైబిల్లో? బైబిల్లో ఏదీ లేకుండా మనం ఏదీ నమ్మకూడదు. అదే మన పునాది, అదే మనకు పరలోకంలో అధిక మహిమనిస్తుంది. ఎక్కడుంది బైబిల్లో ఆ మాట? దావీదు భక్తుడు అంటాడు, మీరు చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 139వ కీర్తన 15వ మాట. 139:15 ఒకరు చదువుతున్నారు చూడండి. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అంట. ఎక్కడ నిర్మించబడ్డాడంట? అమ్మ ఒకసారి అందరూ చెప్పండి, ఎక్కడ? భూమి యొక్క అగాధ స్థలము అంటే భూగర్భంలో నిర్మించబడ్డాను అంటున్నాడు. మనిషి శరీరం భూగర్భంలో నిర్మించబడుతుందా? ఆత్మ మాత్రమే ఆ అవకాశాన్ని పొందింది. కాబట్టి దేవుడు మనందరి ఆత్మలను ఎక్కడ తయారు చేస్తున్నాడు? మనం ఈ భూలోక నివాసులం కాబట్టి మన ఆత్మలను భూగర్భంలో ఆత్మలను తయారు చేసే ఓ ప్రదేశం ఉంటుంది. భూగర్భంలో పాతాళం కూడా ఉంటుంది. ఈ భూగర్భంలో దేవుడు మన ఆత్మలను తయారు చేస్తున్నాడు. అందుకే మన దేశం భూమిని కూడా తల్లి అని పిలిచింది, భూమాత అనింది. ఎందుకంటే ఆత్మలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఇప్పుడు మన గర్భం నుండి ఓ బిడ్డ వస్తే మనం ఏమని పిలుస్తున్నాడు? అమ్మా, నాన్న అని పిలుస్తున్నాడు కదా. గర్భము నుండి బిడ్డ వచ్చి నిన్ను అమ్మ అన్నట్లుగానే భూగర్భము నుండి మన ఆత్మలు వస్తున్నందు చేత భూమిని కూడా ఏమన్నారు? తల్లి అన్నారు. ఎందుకంటే భూగర్భము నుండి ఆత్మలు వస్తున్నాయి, అలాగే తల్లి గర్భము నుండి కూడా ఆత్మలు వస్తున్నాయి. గర్భము అంటే కనబడని ప్రదేశము అని అర్థం.
ఇప్పుడు గర్భగుడి అంటారు. ఏమంటారు? గర్భగుడి అంటే పొట్టొచ్చిన గుడి అని అర్థమా? కాదు కదా. కనబడకుండా లోపట ఉండే ప్రదేశాన్ని ఏమంటారు? గర్భం. భూగర్భ శాస్త్రజ్ఞులు అంటారు. అంటే భూమికి ఎక్కడ పొట్టొస్తే అక్కడ తవ్వుతారని అర్థమా? కాదు. కనబడకుండా ఉన్నటువంటి రహస్యమైనటువంటి శిలాజాలు వాటన్నిటిని కూడా ప్రజలకు అర్థమయ్యేటట్లు చూపించడానికి వారు భూమిని తవ్వుతూ ఉంటారు. ఈ కారణం చేత మన ఆత్మ ఎక్కడ తయారు చేయబడుతుంది? భూగర్భములో. సరే, ఇంకా దాని నిరూపణలు అదంతా కూడా చాలా పెద్ద విషయం. ఇక నేరుగా టాపిక్లోకి వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మన ఆత్మను దేవుడు తయారు చేస్తున్నాడు, మన శరీరమేమో తల్లి గర్భములో తయారవుతుంది. మీరు చెప్పండి, తల్లి గర్భములో బిడ్డ ఏ నెల నుండి కదలడం ప్రారంభమవుతుంది? ఎన్ని మాసాలకు గర్భంలో ఉన్న బిడ్డ కదులుతుంది? 4 మాసాలు. 4 నెలలకి బిడ్డ కదులుతుంది. కారణం ఏంటో తెలుసా? ఈ 4 నెలలు ఆ బిడ్డలో ఆత్మ ఉండదు, కేవలం శరీరమే తయారవుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు ఆత్మను మన తల్లి గర్భంలో ఉన్న మన శరీరంలోనికి ప్రవేశపెడతాడో వెంటనే మనం కదులుతూ ఉంటాం. ఇప్పుడు మీరు కదిలారు కదా, మీలో నుండి ఆత్మ వెళ్తే మీ శరీరం కదులుతుందా? అది మళ్ళీ ఆత్మ లోపలికి వస్తే అలాగే తల్లి గర్భంలో ఉన్న మన శరీరంలోనికి దేవుడు మన ఆత్మను ప్రవేశపెట్టినప్పుడు మనం కదిలాం తల్లి కడుపులో. ఒకవేళ దేవుడు మన ఆత్మను తల్లి గర్భంలోనికి పంపించకపోతే మనం మన తల్లికి లేం, మన తండ్రికి లేం. వారెవరో మనం ఎవరమో. అయితే బైబిల్ ఇలా సెలవిస్తుంది, నీ తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. కదా, మనం తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు అని రాయబడింది. అంటే తల్లి గర్భములో చిన్న నలుసుగా కూడా మనం పుట్టక ముందే మనల్ని ఆయన ఆత్మగా సిద్ధపరిచి కంటాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పటికి నీకు తల్లి తండ్రి అంటే ఎవరో తెలియదు. ఆయన నిన్ను కన్నప్పుడు ఆయన నువ్వు తప్ప నీకు ఇంకెవరు తెలియదు. నువ్వు ఆయన్ని చూస్తూ ఉన్నావు. ఆయన నిన్ను ఎత్తుకొని ముద్దాడి నిన్ను ఒక్క గడియ కూడా విడిచిపెట్టకుండా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన నువ్వు ఆయనతో ఆడుకున్నావు, ఆయన నీతో ఆడుకున్నాడు. అప్పటికి నీకు తల్లి తండ్రి ఎవరో తెలీదు. నువ్వు ఊరుకూరికే ఆయన ఒళ్ళోకి ఎక్కావు, ఆయన కూడా ఊరుకూరికే నిన్ను చంకనెత్తుకున్నాడు. అలా నిన్ను చంకనెత్తుకొని ఒకరోజు నిన్ను ముద్దాడి ఒక మాట అంటాడు, ఇప్పుడే కాదు నీకు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని ఇలాగే ముద్దాడుతాను. అందరు చెప్తారు అదే మాట, ఏదో గట్టిగా బిగ్గరగా. సంఘం ఎప్పుడు దేవుణ్ణి స్తుతించినా అందరూ కలిసి చేయాలి ఆ పని. ఆమేన్. దేవుడు నిన్ను చంకనెత్తుకొని ముద్దాడి చెప్పాడు, ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకొని ముద్దాడుతాను, నిన్ను విడవను. చాలా కాలం నువ్వు దేవుని దగ్గరే ఉన్నావు, నీకు దేవుడు తప్ప ఎవరూ తెలియదు. ఒక టైం వచ్చింది, దేవుడు నిన్ను ఎవరి గర్భంలో ప్రవేశపెడదాం అనుకున్నాడో ఆ తల్లి గర్భములో నిన్ను ప్రవేశపెట్టడానికి ముందు నీ శరీరాన్ని కలగమని ఆజ్ఞాపించాడు. అక్కడ స్టార్ట్ అయింది నీ శరీరం. తల్లి గర్భంలో నీ శరీర నిర్మాణం అయిన తర్వాత ఒకరోజు దేవుడు నిన్ను ఒక తల్లి గర్భంలోనికి పంపిస్తాను అని చెప్తాడు. నీతో చెప్పాడు, నేను నిన్ను ఒక తల్లి గర్భంలోనికి పంపిస్తున్నాను అని. అప్పుడు నువ్వేమంటావు తెలుసా? ఆ టైంలో నేను ఎక్కడికి వెళ్ళను, వాళ్ళెవరో నాకు తెలీదు, ముక్కు ముఖం తెలియని మనుషుల దగ్గరికి నన్ను పంపిస్తానంటావేమిటి? నిన్ను విడిచి నేను ఉండలేను, నాకు నువ్వే కావాలి, నన్ను ఎక్కడికి పంపించొద్దు అని ఆయన్ని గట్టిగా పట్టుకొని ఆయన్ని ముద్దాడి ముద్దాడి బతిమాలుకున్నావు. నన్ను విడిచిపెట్టకు, నన్ను పంపించకు, నేను అనాథనైపోతాను, నేను ఒంటరినైపోతాను, వారెవరి దగ్గరకు నన్ను పంపిస్తావెందుకు? నీలా నన్ను ప్రేమించేదెవరు? నన్ను ఎవరు నీలా ప్రేమించరు.
నన్ను వదిలిపెట్టకు, నన్ను విడిచిపెట్టకని ఏడ్చావు ఆయన దగ్గర. అప్పుడు నా దేవుడు నీ చెయ్యి గట్టిగా పట్టుకొని అంటాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను, నీ యొద్దకు వత్తును, నేను నిన్ను అనాథగా విడవను. నీవు భూమిపైకి వెళ్ళకపోతే, ఈ శరీరాన్ని ధరించుకోకపోతే నాకు వారసుడవయ్యే అవకాశం నీకు ఉండదు. నా భార్య స్థానంలో, నా సంఘ స్థానంలో నువ్వు నా పక్కన ఉండాలంటే తప్పకుండా శరీరాన్ని ధరించుకోవాల్సిందే. తప్పదు బిడ్డ, నువ్వు ప్రయోజకుడు అవ్వాలంటే వెళ్ళాలి అని దేవుడు నిన్ను బుజ్జగించి బతిమాలి నీకు అర్థమయ్యేటట్లు చేసి, ఆ తల్లి మర్చిపోయినా నేను నిన్ను మరవను, ధైర్యంగా ఉండు, కొంతకాలం మట్టుకే నేను వారి దగ్గరికి నిన్ను పంపిస్తున్నాను, నేనే నీ యొద్దకు వస్తాను. ఆ తల్లి మర్చిపోతుంది కానీ నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను, ధైర్యంగా ఉండు అని చెప్పాడు. కానీ నీ మనసు మాత్రం బాధతో, కన్నీళ్లతో ఆయన నిన్ను పంపిస్తున్నప్పుడు ఆయన చేయి విడిచిపెట్టలేక, మన పిల్లలు హాస్టల్లో వేసినప్పుడు కానీ, స్కూల్లో మొదటిసారి పంపించినప్పుడు కానీ ఎలా ఏడుస్తారు? అంతకు 1000 రెట్లు ఎక్కువగా ఏడిచి అల్లరల్లరి చేసేవా ఆయన దగ్గర నువ్వు ఇంత ఉన్నప్పుడు? ఒక్కసారి ఊహించుకోండి, ఆ చిన్న వయసులో నువ్వు ఆత్మగా ఉన్నప్పుడు ఆయన చేయి పట్టుకొని విడిచిపెట్టక ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకునేటట్టు ఏడ్చావు. నిన్ను విడిచిపెట్టలేక తప్పని పరిస్థితిలో కర్తవ్య నిర్వహణ కొరకు ఈ శరీరంలో నిన్ను ప్రవేశపెట్టాలని దేవుడు నిన్ను అక్కడి నుండి పంపించేస్తాడు. ఏడుస్తూ 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 వచ్చి ఒక తల్లి గర్భంలో ఉన్న శరీరంలోనికి వచ్చేస్తావు, కదలడం ప్రారంభిస్తావు. ఆయన తల్లి గర్భంలో కూడా నిన్ను దర్శిస్తూ నేనున్నాను చూడు నీ దగ్గరే అని చెబుతూనే వచ్చాడు. తల్లి గర్భంలో కూడా ఒక చిన్న వెలుగు ఉంటుందని, ఆ వెలుగు ఆ బిడ్డకు ప్రయోజనంగా ఉంటుందని డాక్టర్స్ చెప్పగా మనం విన్నాం. ఆ వెలుగేమిటో కాదు, నా ప్రభువే తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు కూడా దగ్గరే వచ్చి నిన్ను చూస్తా, నువ్వు ఆయన్ని చూస్తా, చిన్న చిన్నగా నువ్వు నవ్వుతా. ప్రైజ్ ది లార్డ్. తల్లి గర్భంలో కూడా ఆయన నిన్ను విడవలేదు. అందుకే బైబిల్ ఏమంటుందో తెలుసా? గర్భంలో ఉండగానే ప్రాపకుడుగా ఉంటాడంట ఆయన, కదా? గర్భంలో ఉండగానే ఆయన ప్రాపకుడై ఉన్నాడంట. అంటే గర్భంలో ఉన్నప్పుడు కూడా విడిచిపెట్టలేదు మనల్ని. నువ్వు గర్భములో ఉన్నది మొదలుకొని నిన్ను చంపాలని, నిన్ను రాల్చేయాలని సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, కానీ ఆయన చెయ్యడ్డు పెట్టి నిన్ను కాపాడుకున్నాడు. ఒకరోజు వచ్చింది, నువ్వు ఈ లోకంలో జన్మించావు. నువ్వు పుట్టగానే మొదటిసారి ఆయన నిన్ను చూసి మురిసిపోతున్నాడు, సంతోషపడుతున్నాడు. నేను నీకు శరీరాన్ని ఇవ్వగలిగాను, నువ్వు స్పృహలోకి రాగానే నన్ను గుర్తుపట్టాలి అని ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎలా 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 పెరుగుతూ వచ్చావో, తల్లితో బంధం ఏర్పడింది, అన్నదమ్ములతో బంధం ఏర్పడింది, తండ్రితో బంధం ఏర్పడింది, స్నేహితులతో బంధం ఏర్పడింది, బంధువులతో బంధం ఏర్పడింది. కానీ ఆయనతో మాత్రం బంధం ఏర్పడలా. ఆయన కన్నీళ్లుగా అరుస్తా, దుఃఖపడతా, నన్ను గుర్తుపట్టలేదా బిడ్డ? నేనే నీ సృష్టికర్త, నిన్ను కన్నది నేనే, నీ నిజమైన తల్లిని, నిజమైన తండ్రిని నేనే ఈ శరీరంలోనికి, ఈ తల్లి గర్భంలోనికి పంపించాను. నేనే అని ఎన్నోసార్లు నిన్ను చేసింది నేనే అని చెప్పుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాడు. అందరితో బంధం ఏర్పడింది, కానీ నీకు ప్రాణాతి ప్రాణమైన ఆయనతో నీ బంధం ఏర్పడలేదు. ఇక్కడ బ్రతకడం అలవాటు చేసుకున్నావు, ఆయన్ని మర్చిపోయావు. అప్పుడు ఆయన దుఃఖానికి అవధులు లేవు. అప్పుడు ఆయన మరలా కొందరిని దర్శించి వారిని సువార్థికులుగా మార్చి, సంఘ కాపరులుగా మార్చి, బోధకులుగా మార్చి, అపోస్తులు, ప్రవక్తలుగా మార్చి, వెళ్ళండి నా పిల్లలకు నేనే వారిని కన్నానని చెప్పండి, వారికి నన్ను గుర్తు చెయ్యండి, తిరిగి నా పిల్లలను నా ఒడిలోనికి తీసుకురండి, నేను వారికి విశ్రాంతిని కలుగజేస్తాను. నా పిల్లలు ఈ ప్రపంచమంతటా అనేక దేశాల్లో ఉన్నారు, అనేక భాషల్లో ఉన్నారు, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాసపడుతున్న నా పిల్లలకు చెప్పండి నేనున్నానని. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా
నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నేనే వెలుగును, నేనే సత్యమును, నేనే జీవాన్ని, నేనే తల్లిని, నేనే తండ్రిని, నేనే అని పరిచయం చేసుకోవడానికి మీ దగ్గరికి దేవుడు వార్తను పంపిస్తే ఆయనే దేవుడని గుర్తించారు, ఆయనే తల్లి అని, ఆయనే తండ్రి అని గుర్తించారు. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే అని పాడుకున్నావు. అలాంటి వాడు ఈరోజు వచ్చి చేయి జాపితే వస్తావా బిడ్డ వెళ్ళిపోదామంటే, వీళ్ళందరితో నాకున్న బంధాన్ని తెంచుకొని నీతో ఎలా రాను అనుకుంటున్నావు? నాకు చెప్పు, నీ తల్లి నీతో శాశ్వతంగా ఉంటుందా? తండ్రి శాశ్వతంగా ఉంటాడా? బంధువులు నీతో శాశ్వతంగా ఉంటారా? వాళ్ళతో నువ్వు శాశ్వతంగా ఉంటావా? అన్నదమ్ములు శాశ్వతంగా ఉంటారా? భార్య భర్తలు పిల్లలు ఎవరైనా శాశ్వతంగా ఉంటారా? ఎవరెవరితో ఎప్పుడు శాశ్వతంగా ఉండరు. నువ్వు ఈరోజు చనిపోయినా ఖచ్చితంగా ఎవరి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది? ఈరోజు పిలిస్తే నువ్వు వెళ్ళలేదే, రేపు వెళ్ళి డాడీ నేను వచ్చేసానంటే ఏం ముఖం పెట్టుకుని వెళ్తావు? ఇక్కడ బతికేద్దామని బ్రతుకుతున్న నీ బ్రతుకుకి ఆయన తప్ప వేరే మార్గం లేదని తెలిసి కూడా ఆయనే చెయ్యి చాపితే నేను ఇక్కడే బతికేస్తాను రాలేనని భయపడిన నీవు నీ ప్రాణం వెళ్ళిన వెంటనే ఆయన దగ్గరికే వెళ్ళాలి కదా, ఏం ముఖం పెట్టుకుని వెళ్తావు? నీకు తెలుసా, ఇప్పుడున్న తల్లి ఇప్పుడున్న తండ్రి వాస్తవానికి నీ శరీరాన్ని కన్నారు, అది కూడా నా దేవుడు కనమంటే కన్నారు. ఆ శరీరంలోనికి దేవుడు ఆత్మను ప్రవేశపెట్టకపోతే నీ తల్లికి నువ్వెవరు? నీ తండ్రికి నువ్వెవరు? ఈ భూమి మీద ఏ తల్లైనా ఏ తండ్రి అయినా అందరూ ఆయన పిల్లలే. ఓ సినీ కవి ఇలా అనడం మనం విన్నాం, తల్లిని మించిన దైవం ఉన్నదా అంట. ఏమిటంట? తల్లిని మించిన దైవం ఉన్నదా? నిజంగానే తల్లిని గౌరవించడానికి ఆ పదం బాగుంది, ఆ స్లోగన్ చాలా బాగుంది. తల్లిని మించిన దైవమే లేదు అని చెప్పుకోవడంలో నిజంగానే గర్వించదగ్గ విషయమే. కానీ ఎంత ఘనపరచడానికి మాట్లాడినా నిజం ఎప్పుడు నిజంగానే ఉంటుంది, సత్యంగానే ఉంటుంది. సత్యం ఏమిటో తెలుసా? అసలు ఆ తల్లిని కన్నదే ఆయన కాబట్టి తల్లిని మించినోడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. తల్లిని మించిన దైవం ఉందా లేదా అంటారేమిటంటే, బిడ్డను కనేటప్పుడు తల్లి పడే ప్రసవ వేదన ఎవరూ పడరంటారు. ఒక్కసారి నా ప్రభుని సిలువలో చూడు, ఏ తల్లి ఏ తండ్రి భరించనంతగా నీ కొరకు ఆ వేదన భరించాడు. తల్లిని మించిన ప్రేమ ఆయనది. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అమ్మ కంటే కమ్మనైన ప్రేమ ఆయనది. ఏ తల్లి తండ్రి అయినా ఇంట్లోంచి బిడ్డ బయటికి వెళ్ళే వరకే కాపాడుతారు, అవునా? మరి బయటికి వెళ్ళిన బిడ్డ ఇంటికి క్షేమంగా రావాలంటే ఎవరు కాపాడాలి? ఓ పెద్ద వాహనం నీ మీదకి వస్తుంటే లోపటి ఇంట్లో ఉన్న తల్లి కాపాడగలదా? కానీ నా దేవుడు చెయ్యడ్డు పెట్టి కాపాడుకోగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భూమి మీద ఉన్నటువంటి బంధాలన్నీ ఆయన కాపాడుతున్నాడు. నీతో ఉన్న వారందరినీ ఆయనే కాపాడుతున్నాడు. నీకు తెలుసా, తల్లిలో అంత ప్రేమ పెట్టింది ఆయనే. అమ్మా విన్నావా? అటు చూడు, కిటి చూడు. తల్లిలో తండ్రిలో అంత ప్రేమ మమకారాన్ని పెట్టింది దేవుడే. ఎందుకో తెలుసా? ఆ ప్రేమను ఆ మమకారాన్ని నువ్వు ఆత్మగా ఉన్నప్పుడే నిన్ను తయారు చేసుకున్నాడు చూడు, అప్పుడు చూపించాడు ఆయన. ఈ ప్రేమ చూసినప్పుడు ఆయన్ని గుర్తిస్తావేమోనని ఆయన ప్రేమను నీ కళ్ళ ముందే ఉండాలని తల్లిలో పెట్టాడు, తండ్రిలో పెట్టాడు. ఈ తల్లి తండ్రి ప్రేమను అనుభవించగానే నీకు ఎవరు గుర్తుకు రావాలి వాస్తవానికి? కానీ ఆయన గుర్తుకు రాలేదు నీకు. ఆయనను మర్చిపోయిన నీ దగ్గరికి దేవుడు పంపినటువంటి ఊర సువార్తికుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తావో తెలియదు. మీరు చెప్పండి, మీకెవరికైనా తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటే ఏంటో తెలుసా? పెద్దలు అంటుంటారు కదా, ఏ తుమ్మితే ఊడిపోయే ముక్కు పోని అంటారు. విన్నారా వినలేదా? విన్నారా లేదా? గ్రహాంతర జీవుల్లాగా చూస్తాం. మేము ఎప్పుడు వినలేదు, అసలు ఈ ప్రపంచానికి మేము కొత్త అన్నట్టుగా. వింటే తలూపండి. విన్నారా వినలేదా? నాకు అంతకుముందు తెలియదు ఊడిపోయే ముక్కు అంటే ఏంటో, అసలు తెలియనే తెలియదు. తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటే అస్సలు తెలియదు. మొన్న కరోనా వచ్చిందే అప్పుడు తెలిసింది.
వీడు దుమ్మితే ఈ పక్కనోడు ఊడిపోతున్నాడు. అప్పుడు అర్థమైంది మన జీవితాలు ఎంత బలహీనమైనవో చూడండి. ఆవిరి వంటి వంట మన జీవితాలు. ఏదొచ్చినా మన జీవితం ముగిసిపోతుంది. కానీ ఎప్పుడు మన జీవితం ముగిసినా వెంటనే మన జీవితాన్ని కొత్తగా ప్రారంభించడానికి చేయి పట్టుకునేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, స్నేహితుల కంటే, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు దేవుడు. ఏమండి, కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఆయన నీతో చెప్పే పంపించాడు. ఏమనో తెలుసా? నీ బాల్య దినములలో నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని చెప్పి పంపించాడు. మర్చిపోయావు. ఇప్పుడు చెప్పండి, ఆయన కన్నీళ్లతో ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు నువ్వు ఆయన్ని గుర్తిస్తావా? ఆయన తప్ప వేరే ఒక తల్లి తండ్రి లేదని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావా? ఇప్పుడున్న తల్లిదండ్రులు కూడా ఆయన పిల్లలే, మనము ఆయన పిల్లలమే అని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావా? వారైనా మనమైనా ఎప్పటికైనా ఆయన ఒడిలోకే వెళ్ళాలి. ఆయనే మన నిజమైన తల్లి, నిజమైన తండ్రి అని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావా అని ఆయన కన్నీళ్లతో ఎదురు చూస్తున్నాడు. చెయ్యి జాపి ఎదురు చూస్తున్నాడు. రాత్రి పగళ్ళు 2 చేతులు జాచి ఎదురు చూస్తున్నాడు అంట, నా బిడ్డ నా దగ్గరికి ఎప్పుడు వస్తావు అని. అలా నీ కొరకు ఎదురు చూస్తున్న నీ ప్రాణప్రియుడైన నీ తల్లి, నీ తండ్రి అయిన దేవుడు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి, బిడ్డ నేనే, నా దగ్గరకు వస్తావా అని పిలిస్తే ఎంతమంది రెడీగా ఉన్నారు ఈ రాత్రి? సగం చేతులు కాదు, మొత్తం చేతులు చూపించండి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. అప్పుడు భయపడుతూ ఎత్తిన చేతులు కూడా ఇప్పుడు ధైర్యంగా ఎత్తాయి. ఆమేన్. ఎందుకు ఇంత ధైర్యం వచ్చింది మీకు? ఆయనే నన్ను కన్నవాడు, ఆయన తప్ప నాకు ఇంకెవరు లేరు. ఉన్నవారందరూ ఆయన ఇచ్చిన వారే, ఆయన ప్రేమకు ప్రతీకలు మాత్రమే. ఇప్పుడు ఆయన సంతోషిస్తున్నాడు. నా బిడ్డలు ఈ రాత్రి అయినా సరే నా దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నారు. నేనే వారికి సమస్తమని ఈరోజు చెయ్యెత్తారని ఇప్పుడు నా దేవుడు సంతోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే విషయం ఏమిటంటే, దేవుడు నువ్వు రమ్మన్నప్పుడల్లా, నువ్వు వస్తానన్నంత మాత్రాన వెంటనే తీసుకెళ్ళిపోడు. ఎవరైతే ఈ రాత్రైనా వెళ్ళిపోవడానికి నాకు ఇష్టమే అని రెడీగా ఉంటారో వారి స్వార్థం చచ్చిపోతుంది. ఎవరి స్వార్థం చచ్చిపోతుందో వారిని దేవుడు దీర్ఘాయుష్మంతుల్ని చేసి వాడుకుంటాడు, ఇంకా బ్రతకనిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్వార్థము చనిపోయిన వాడు దేవుని కొరకు బ్రతుకుతాడు. దేవుడు వారి ఆయుష్ను పెంచుతాడు, వారిని దీర్ఘాయుష్మంతులుగా మారుస్తాడు. నీ దగ్గరికే వచ్చేస్తానయ్యా అంటే దేవుడు వెంటనే ఎత్తుకెళ్ళిపోడు. నీతో ఎన్ని పనులు చేయించడానికి నిన్ను పుట్టించాడో అన్నీ చేయించే వరకు నీకు సమృద్ధినిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమగల దేవుడు, కరుణగల దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన చిత్తం ఏమిటో తెలుసుకొని ఈ భూమి మీద ఆయన చిత్తాన్ని జరిగిస్తావని ఈ జీవిత కాలం మట్టికి నిరీక్షణ కలిగి ఇక్కడే బ్రతికేద్దాం అనుకున్నవాడు అక్కడ బ్రతకలేడు. అక్కడే బ్రతకాలనుకోండి, మీరందరు ఇక్కడ కూడా బ్రతికి సాధించబోతున్నారు. ఆమేన్, ఆమేన్. ఈ లోక ఆశీర్వాదాల కొరకు ప్రార్థించింది చాలు. ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి వచ్చింది చాలు. ఇప్పుడు ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి రావడం మానేద్దాం. మనమే ఆశీర్వాదంగా మారిపోదాం, మనమే దీవెనగా మారిపోదాం. ఆమేన్. ఆదికాండము 12వ అధ్యాయము అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏమిటో తెలుసా? నీకు ఆశీర్వాదాలు ఇస్తాలని కాదు దేవుడు చెప్పింది. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, నీకు ఆశీర్వాదాలు ఇస్తానని మాట్లాడలేదు. ఏమన్నాడు చూడు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము.
చూడండి, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏమిటో చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి, ఏమండి, నీ నామమును గొప్ప చేయుదును. ఇప్పుడు చెప్పండి, నీకు ఆశీర్వాదాలు వస్తాయి అంటున్నాడా, నువ్వే ఆశీర్వాదంగా ఉంటావు అంటున్నాడా? ప్రైజ్ ది లార్డ్. నేను ఒక మాట చెప్పనా, నీకెన్ని ఆశీర్వాదాలు వచ్చినా, ఎంత ధనం వచ్చినా, నువ్వు ఆశీర్వాదంగా మారకపోతే ఆయన బిడ్డను అనిపించుకోవడానికి నీకు యోగ్యత ఉండదు. ఆయన చిత్తం ఏమిటో, ఆయన మనసు ఏమిటో, నిన్ను ఆయన ఈ భూమి మీద ఎందుకు పుట్టించాడో అది తెలుసుకోకుండా నువ్వు బ్రతికితే, నువ్వు ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా సరే ఆయన బిడ్డను అనిపించుకోవడానికి నీకు అర్హత సరిపోదు, యోగ్యత ఉండదు. ఈరోజు తెలుసుకున్నారు కదా, మనల్ని కన్నది ఆయనేనని, మన ఆత్మలను సృష్టించింది ఆయనేనని, తల్లి కంటే తండ్రి కంటే కమ్మనైన ప్రేమ ఆయనదని. ఈ లోకానికి ఇంకా ఆయన ఎవరో తెలియదు. ఈ లోకానికి ఇంకా ఆయన ప్రేమ అంటే ఏమిటో తెలియదు. నువ్వే ఆయన ప్రేమను ధరించుకొని, ఆయనను పరిచయం చేయడానికి నువ్వే సహనాన్ని ధరించుకొని, నీ ప్రేమతో, నీ సహనంతో, నీ సహాయంతో, నీ సహవాసంతో నీలో ఆయన ఈ లోకానికి కనబడుదురుగాక. ఆమేన్. మీలో నుండి దేవుడు కనబడాలి. అలా కనబడాలంటే దేవుని కొరకు నష్టపోవడానికి ఇష్టపడాలి. దేవుని కొరకు నష్టపోవడానికి ఇష్టపడేవాడు దేవునికి కావాలి. ఈరోజు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఒక మాట మీకు చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, లాభపడాలనే ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడైనా దేవా నీ కొరకు అవసరమైతే నష్టపోతాను. ఈరోజు ఎవరైనా రెడీగా ఉన్నారా? ఆయన ఇష్టం కొరకు, ఆయన చిత్తం కొరకు, ఆయన పని జరగడం కొరకు నష్టపోవడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా? అయ్యగారులు ఒకసారి ఇటు సైడ్ చూడండి. మీరందరూ సేవకులే కదా, ఒకసారి ఇటు చూడండి, ఎంతమంది చేయెత్తుతారో. దేవుని కొరకు నష్టపోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? అంతే. ఇదే మన కన్నీరు. ఇన్నాళ్ళు మనం చేసిన కష్టం ఇంతే. దేవుని ద్వారా లాభపడడానికి ఇష్టమేనంట, కానీ దేవుని కొరకు నష్టపోవడానికి ఇంకా సంఘం రెడీగా లేదు. మన పెంపకం ఇక్కడ ఆగిపోయింది. మన కన్నీరు, మన వేదన, మన ప్రార్థన ఇక్కడ ఆగిపోయింది. కొందరు మాత్రమే ఇష్టపడుతున్నారు నష్టపోవడానికి. మరి ఎంతమందికి దేవుని నుంచి లాభం కావాలంటే అన్ని చేతులు లేస్తాయి. కానీ మీకు విషయం చెప్పనా, దేవుడు ఎవరితో ఊరికే మాట్లాడతాడో తెలుసా? మనం చాలాసార్లు దేవా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు అని అడిగామా? దేవుడు రెండు రకాలుగా మాట్లాడతాడు. చెప్పాను నేను మీకు. ఒకటి, వ్యక్తిగత విషయాల మీద మాత్రమే దేవుడు మాట్లాడే స్వరం ఉంది. నీ నష్ట సుఖాల గురించి మాట్లాడతాడు. ఇంకొకటేమో ఆయన ఏం చెప్పాలని నిన్ను కన్నాడో అది చెప్పాలని ట్రై చేస్తుంటాడు. మనసు విప్పి మాట్లాడతాడు. దేవా నాతో మాట్లాడని ఏడుస్తావు నువ్వు. కానీ దేవుడు ఎవరితో మాట్లాడుతాడో తెలుసా? పదే పదే పలకరించి మరి దేవుడే ఎవరితో మాట్లాడతాడో తెలుసా? ఆయన మాట్లాడితే తిరిగి ఆయనకే లాభము ఎవరి వల్ల కలుగుతుందో వాళ్ళని దేవుడు పిలిచి మాట్లాడతాడు. ఆమేన్. ఆయన ఎవరితో మాట్లాడినా తిరిగి ఆయనకే లాభం అవ్వాలి, ఆయన సంఘానికి లాభం అవ్వాలి, ఆయన రాజ్యానికి లాభం అవ్వాలి, ఆయన చిత్తానికి లాభం అవ్వాలి. అలాంటి వారితో దేవుడు ఊరుకే పిలిచి మాట్లాడతాడు. ఆమేన్. ఈ వ్యక్తితో మాట్లాడితే నాకు లాభం, ఈ సహోదరితో మాట్లాడితే నా సంఘానికి లాభం, ఈవిడితో నేను మాట్లాడితే సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడబడుతుంది, ఈయనతో నేను మాట్లాడితే నా రాజ్యానికి లాభం అయ్యేటట్లు బ్రతుకుతాడు అని దేవుడు అనుకున్నాడు అనుకోండి. అప్పుడు నీతో మాట్లాడయ్యా అని అడగక్కర్లా. నువ్వు నిద్రపోతున్నా లేపి కొంచెం లేకవా, నీతో మాట్లాడాలని లేపి మరీ మాట్లాడతాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంత దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు.
నీ మనస్సు, నీ ఆలోచన విధానం, నీ తీర్మానమే నిన్ను కడుతుంది. ఆయన కొరకు నీలో ఉన్న తీర్మానం, రోషమే ఆయన నిన్ను దగ్గర చేస్తుంది. 13 సంవత్సరాల చిన్న వయసులో రక్షించబడ్డాను నేను. ఏ సహాయం ఉండేది కాదు, ఎవ్వరు సహాయం చేసేవాళ్ళు కాదు. చాలా చిన్న వయసులో బైబిల్ కాలేజీకి వచ్చేసాను. నాకు మనీ ఆర్డర్స్ వచ్చేవి కాదు బైబిల్ కాలేజ్కి, కానీ బైబిల్ కాలేజీలో అందరితో నేను చెప్పేవాడిని, మా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. ఒక్కసారి కూడా నన్ను చూడడానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఒక గ్రాడ్యుయేషన్ టైంలో మాత్రమే మా అమ్మగారు నా దగ్గరకు వచ్చింది. మిగతా టైంలో ఎవ్వరు నా దగ్గరికి రారు. నాకు పచ్చళ్ళు పంపేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు, స్నాక్స్ పంపేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు, మనీ ఆర్డర్ పంపేవాళ్ళు ఉండేవాళ్ళు ఎవ్వరు లేరు. నా కష్టం ఎవరికి తెలవనిచ్చేవాడిని కాదు, ఆడుతా పాడుతూ ఉండేవాడిని. ఎవరు అనుకోరు నన్ను చూస్తే వీడికి ఎవరు లేరని. ఎందుకో తెలుసా? క్రీస్తు నెరగని కుటుంబములో నేను ఉన్నప్పుడు ఆయన స్వరము విని నేను రక్షించబడ్డాను. సేవకు సమర్పించుకున్నాను, కానీ అనుభవం లేదు. అందరి దగ్గర అన్నీ నేర్చుకునేవాడిని, ప్రతిరోజు నేర్చుకుని ప్రతిరోజు మార్చుకుంటూ ఉండేవాడిని. ఏం తెలియదయ్యా అని ఏడ్చేవాడిని. చిన్న చేపలు పెద్ద చేపలను ఉండేవి మాకు. చిన్న చర్చ్ పెద్ద చర్చ్ అన్నమాట. ఆ చిన్న చర్చిలో కూర్చుండిపోయి ఏడుస్తూ ఉండేవాడిని. ఉపవాసాలు ఉండే, ఎవ్వరికి తెలవనిచ్చేవాడిని కాదు. కొందరు మాత్రమే చూసేవాళ్ళు, కొందరికి మాత్రమే తెలుసు. బైబిల్ కాలేజీలో అందరూ నాకంటే వయసులో పెద్దవాళ్ళే ఉండేవాళ్ళు, గొప్పవాళ్ళు, జ్ఞానం గలవారు, తలాంతులు గలవారు. కానీ అందరిలో దీనుణ్ణి నేను, చిన్నవాణ్ణి. దేవుని కొరకు తీర్మానంలో రోషాన్ని పెంచుకుంటే దేవుడు నా స్నేహితుడు అవుతాడని పరిశుద్ధాత్మ దేవుని వలన బయలుపరచబడి ప్రతిరోజు నేర్చుకోవడం, ప్రతిరోజు మార్చుకోవడం అలవాటు చేసుకోవడం వలన నా స్థితి మారింది, నా స్థాయి మారింది, నా మనసులో అవగాహన మారింది, దేవుని గూర్చిన జ్ఞానం నాలో నిండడం ప్రారంభమైంది. ఒకప్పుడు ఒక్కరికి కూడా నేను అవసరం లేదు, కానీ ఈరోజు ప్రపంచానికి నేను అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేల మందికి ఈరోజు అవసరమైన వాడిని అయ్యాను. దేవుని గూర్చిన జ్ఞానం నీలో నివసిస్తే ప్రపంచానికి నువ్వు అత్యవసరం అవుతావు. చెప్పాను కదా నేను, దేవునికి నువ్వు ఆప్షన్ అవ్వకూడదు, దేవునికి నువ్వే చాయిస్ అవ్వాలి, నువ్వే చాయిస్ అవ్వాలి. ఆమేన్. దేవుని గూర్చిన జ్ఞానం నీలో, నీ పిల్లల్లో ఎంత నిండుతుందో దేవుడు నీకు అంత సౌఖ్యం, సమాధానం, నెమ్మదినిస్తాడు. ఎందుకో తెలుసా? నిన్ను వాడుకోవాలి కాబట్టి. ఆమేన్. ఈరోజు క్రైస్తవ సమాజం యొక్క ఆలోచన విధానం ఎంత దుస్థితికి దిగజారిందో మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒకరోజు దేవుడు మీకు దర్శనమిచ్చి మీకు ప్రత్యక్షమై, బిడ్డా నువ్వు ఇంకా ఒక్కరోజే ఉంటావు, రెడీగా ఉండు అని చెప్పాడు అనుకోండి. తెల్లవారింది, తెల్లవారగానే మీ ఇంటికి 2 పాంప్లెంట్స్ వచ్చాయి, 2 పోస్టర్స్ వచ్చాయి. మీ ఇంటి నుండి ఎడమ వైపుకు ఒక సభ జరుగుతుంది, మీ ఇంటి నుండి కుడి వైపుకు ఇంకో సభ జరుగుతుంది. ఎడమ వైపు సభలో స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతున్నాయి, చిటికెలో అన్నీ కనబడుతున్నాయి. ఈ కుడివైపు సభలో దేవుని జ్ఞానం, దేవుని ఆలోచన నేర్పిస్తున్నారు, దేవుని వాక్య మర్మం, దేవుని గూర్చిన జ్ఞానం నేర్పిస్తున్నారు. ఎటువైపు? కుడివైపు. ఎడమ వైపు ఏం జరుగుతున్నాయి? స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు. అలా ప్రార్థించగానే ఇలా బాగుపడిపోతున్నారు. మీరు చెప్పండి, ఎక్కువ మంది క్రైస్తవులు ఎక్కడుంటారు? ఎడమ వైపు స్వస్థతల్లో ఉంటారా, కుడివైపు దేవుని జ్ఞానం దగ్గర ఉంటారా? అందరూ మాట్లాడండి. మాట్లాడిన వాళ్ళని దీవించు ప్రభువా. నాకు తెలుసు మీరు మాట్లాడతారు. ఇప్పుడు చెప్పండి, ఎడమ వైపు సభలోనే ఉంటారు కదా. సరే, అందరి విషయం పక్కన పెట్టండి. మీరెక్కడుంటారు? మేము అక్కడే ఉంటాం కదా సార్. అక్కడ స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతుంటే, ఇలా చిటికేస్తే కార్యాలు జరుగుతుంటే చూడాలిగా, పెద్ద కళ్ళు చేసుకొని.
పైగా మన ఒంట్లో వ్యాధి ఉందనుకోండి, ఇంట్లో బాధ ఉందనుకోండి, ఖచ్చితంగా అక్కడికే వెళ్తాం. అవునా కదా? ఒంట్లో వ్యాధి బాధ ఉంటే ఎక్కడికి వెళ్తాం? అవును. అక్కడికి వెళ్ళి స్వస్థపడి బాగుపడి తర్వాత రోజే చచ్చిపోయావు అనుకో, ఏంటి లాభం నీకు? అక్కడికి వెళ్ళి బాగుపడి తర్వాత రోజే వెళ్ళిపోతే నీకేంటి లాభం? అదే ఒక్క రోజు నేను బాగుపడకపోయినా పర్వాలేదు, కానీ నాకు నా తండ్రి గురించి, నా దేవుని గూర్చిన జ్ఞానం కావాలి, ఆయనను గూర్చిన మర్మము నాకు తెలియాలని, ఆయన్నే నేర్చుకోవాలని. ఎవరిని? దేవుణ్ణే నేర్చుకోవాలని. ఇటు వెళ్ళడం మానేసి ఇటు వెళ్ళావనుకో, ఇటు వెళ్ళి దేవుని గూర్చి నేర్చుకొని తర్వాత రోజు నువ్వు చచ్చిపోయినా పరలోకంలో నీ స్థాయి పెరుగుతుంది, నీ మహిమ పెరుగుతుంది. ఎందుకు? ఆయనను గూర్చి కొంచెం నేర్చుకొని చనిపోయావు కదా, ఆయనను గూర్చిన జ్ఞానం నీ లోపట ఉంది కాబట్టి పరలోకంలో నీ స్థాయి పెరిగింది, నీ మహిమ పెరిగింది. కానీ ఇటు వెళ్ళి బాగుపడి చనిపోతే నీకేమీ రాలేదు. వచ్చిందా? కానీ ఇటు వెళ్ళి నువ్వు చనిపోతే నీలో ఉన్న దేవుని జ్ఞానం నిన్ను మహిమలో పెడుతుంది, నీ స్థాయి పెంచుతుంది, నిన్ను కాళ్ళ స్థానంలో కాదు తల స్థానంలో పెడుతుంది దేవుని వాక్యం. ఆమె ఇంకొక విషయం చెప్తాను. నీలో ఉన్న వ్యాధి బాధలను కూడా లెక్క చేయకుండా ఆయనను గూర్చి నేర్చుకోవాలనుకున్నావు కాబట్టి ఇక్కడ జరిగే అద్భుతాలను ఇక్కడ కూడా చేస్తాడు నీ కోసం ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నీ లాభం వద్దనుకొని నన్నే నీ లాభం అనుకున్నావు కాబట్టి వాక్యం ద్వారా కూడా దేవుడు స్వస్థపరచడం ప్రారంభిస్తాడు. వాక్యం ఎక్కడ దొరుకుతుందో అక్కడ కూడా అద్భుతాలు ఆశ్చర్యాలు చేయడానికి దేవుడు అనుమతిస్తాడు. ఆమె ఇటు వెళ్ళి ఉన్నది పోగొట్టుకుంటావో, ఇటు వచ్చి సమస్తాన్ని పొందుకుంటావో, నీ తీర్మానం నిన్ను కాపాడుతుంది. ఈరోజు చెబుతున్నాను, నీ తీర్మానమే నిన్ను నిలబెట్టుకోబోతుంది. ఈ రోజు నుంచి మందిరానికి దేని కొరకు వస్తావు? స్వస్థతలు అద్భుతాలు విడుదల కొరకు రాకు, ఆయన్ని నేర్చుకోవాలని రా. దేవుడు ఇక్కడ అద్భుతాలు ఆశ్చర్యాలు కూడా నీ కోసం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ దృష్టి మొత్తం ఆయన్ని నేర్చుకోవాలని ఉండండి. మీ దృష్టి మొత్తం ఆయన్ని నేర్చుకోవాలని మాత్రమే పెట్టండి. ఆయన నీకు అక్కరగా ఉన్నవేవో అన్ని తీరుస్తాడు ఆయన. బైబిల్ ఇలా సెలవిస్తుంది, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతుకు, అటు తర్వాత అన్నీ నీకు కలుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పు, నీ నిజమైన తల్లి ఎవరు? నీ నిజమైన తండ్రి ఎవరు? నీ ఆత్మను తల్లి గర్భంలో ప్రవేశపెట్టింది ఎవరు? ఒకవేళ నీ ఆత్మను ఆ తల్లి గర్భంలో ఉన్న శరీరంలో ప్రవేశపెట్టకపోతే శరీరం బతికేదా? అది అబార్షన్ అయిపోయేది కదా కదా, నేలపాలైపోయేది. ఈరోజు ఈ మట్టి శరీరము నిలుచుంది అంటే ఇందులో దేవుడు నిన్ను ప్రవేశపెట్టాడు. నీవు ఆయన సొత్తు, నీవు ఆయన సొత్తు. నేను నీ సొత్తే ప్రభువా అని బ్రతకడం అలవాటు చేసుకో. ఆయన నీకు సమస్తాన్ని సమకూరుస్తాడు. లాభాల కోసం బతకడం మానేద్దాం, మనమే దేవునికి లాభమవుదాం. ఆమె మీరే దేవుని లాభమవుదురుగాక. ఎప్పుడు మీరు దేవుని లాభమవుతారో సాతాను మీ దగ్గరికి రావడానికే భయపడిపోతాడు. దుష్టుడెవరు తరమకుండానే మీ దగ్గర నుండి పారిపోవాలంటే మీరు ఆయనకు లోబడాలి. దేవునికి లోబడి వాని గద్దించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చేయొద్దండి. ఎంతమంది రెడీగా ఉన్నారు ఈ రాత్రి మీ ప్రియుడైన దేవుని దగ్గరికి వెళ్ళడానికి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మీ ఎడల దేవుని ప్రణాళిక పూర్తిగా నెరవేరే వరకు మీరందరూ దీర్ఘాయుష్మంతులు అవుదురుగాక. మీ ద్వారా దేవుడు చేయించాలనుకున్న పనులన్నీ నెరవేరే వరకు దేవుడు మీకు తోడుండునుగాక. నువ్వు చేసే పని చిన్నది కావచ్చు, దేవుడు అప్పగించింది కాబట్టి అది గొప్ప పని. నువ్వు మందిరంలో ఊడ్చే పనే చేస్తున్నట్టు, మందిరంలో నువ్వు ఊడ్చే పనే చేస్తుండవచ్చు, కానీ దేవుడు దాన్ని చూస్తాడు కాబట్టి అది గొప్ప పని. నువ్వు మందిరంలో చిన్న చిన్న పనులే చేస్తుండవచ్చు, అందరికీ భోజనాలు సిద్ధపరిచే పని చేస్తుండవచ్చు, ఊడ్చే పని, కడిగే పని చేస్తుండవచ్చు. పైనుండి చూస్తున్నవాడు ఉన్నాడు కాబట్టి అది గొప్ప పని.
నువ్వు చేసే సహకారం, మనసంతటితో నువ్వు చేసే ప్రతి ప్రయత్నం దేవుని దృష్టికి గొప్పది. పైనుండి చూసేవాడు నీకు ఫలం ఇస్తాడు. నీ పిల్లల పిల్లలకు దేవుడు తోడుండుగాక. ఇప్పుడు చెప్పండి, నీ ఆలోచన విధానం ఎంత గొప్పగా మార్చుకుంటావో దేవుడు అంత త్వరగా నీ స్నేహితుడవుతాడు. ఆయనను గూర్చి నువ్వు ఎంత త్వరగా నేర్చుకుంటావో అంత త్వరగా దేవుడు నీ సొంతం అవుతాడు. ఆమేన్. రండి, అందరం లేచి నిలవబడి దేవునికి కృతజ్ఞతలు చెబుదాం. ప్రభువా, నీవే నా దేవుడవని, నీవు నా తల్లివని, నీవు నా తండ్రివని నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నీవే నా తల్లివి, నీవే నా తండ్రివి, నా పైన దయ చూపించు. ఇన్నాళ్ళు స్వార్థంగా ఇక్కడే బతికేద్దాం అనుకున్నాను, కానీ ఎంతకాలం బ్రతికినా నీ కొరకే బ్రతుకుతాను, నీతోనే బ్రతుకుతాను. నా చెయ్యి పట్టుకో ప్రభువా అని అడుగుదామా? అందరం కుడి చెయ్యిని పైకెత్తి వేడుకుందాం. నా చెయ్యి పట్టుకో. అడుగుతారా నోరు తెరిచి? నా చెయ్యి పట్టుకో ప్రభువా, నా చెయ్యి పట్టుకో. ఆయన కొరకు బ్రతకడం నేర్చుకుందాం, ఆయనకు లాభం అవ్వడం నేర్చుకుందాం, ఆయన చిత్తం ఈ భూమి మీద చేయడం కొరకు బ్రతకడం నేర్చుకుందాం. ఎవరైతే ఈరోజు నీకున్నారో ఆ బంధువులను ఇచ్చింది ఆయనే, అన్నదమ్ములను ఇచ్చింది ఆయనే, తల్లిదండ్రులను ఇచ్చింది ఆయనే. ఆయన ప్రేమ గుర్తిస్తావనే ఈ ప్రేమలన్నీ నీకు ఇచ్చాడు ఆయన. ఆయనను గుర్తించాలనే, ఆయనను నువ్వు హత్తుకోవాలనే ఆయన ఈ ప్రేమలన్నీ నీకు ఇచ్చాడు. నేనున్నాను ప్రభువా, నన్ను చేర్చుకో, నా పైన దయ చూపించు. ఈ రోజు నుంచి నేను నిజముగా నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు నువ్వు కావాలి ప్రభువా అని ఒక చిన్న తీర్మానం చేసుకుందాం అందరం కలిసి. నేను నీకు లాభం అవుతాను. ఇన్నాళ్ళు నాకు లాభం రావాలని ప్రార్థించాను, ఈ రోజు నుండి నేను, నా కుటుంబం నీకే లాభం అవుతాం అంటారా? మీరందరూ నోరు తెరిచి, నేను నీ లాభం అవుతాను.